వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణంలో ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. తాండూరు పట్టణం ఇంద్రచౌక్లోని జయశంకర్ సార్ వర్ధంతి సందర్భంగా ఆయన విగ్రహానికి ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి స్థానిక నాయకులు అధికారులతో కలిసి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. తెలంగాణ ఉద్యమంలో జయశంకర్ సార్ చేసిన కృషిని కొనియాడుతూ బంగారు తెలంగాణ కోసం ఆయన కన్న కలల కోసం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేడు కృషి చేస్తున్నారని అన్నారు. అదేవిధంగా పాత మున్సిపల్ కార్యాలయం ఆవరణలో 100 రోజుల ప్రణాళికలో భాగంగా మెప్మా ఆధ్వర్యంలో చిరు వ్యాపారులతో స్ట్రీట్ ఫుడ్ ఫెస్టివల్ను ఏర్పాటు కార్యక్రమంలో స్థానిక నాయకులు అధికారులతో కలిసి ఫుడ్ స్టాళ్లను ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహిళల సాధికారత కోసం మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంవత్సరంన్నర కాలంలో 20,000 కోట్ల రూపాయలను ఇవ్వడం జరిగిందని అన్నారు. మహిళలకు ప్రతి రంగంలో పెద్దపీట వేస్తూ వారిని కోటీశ్వరులు చేయడమే కాంగ్రెస్ ప్రభుత్వ ధ్యేయమని అన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి, జిల్లా పీడీడీఎంసీ అధికారి రవికుమార్, మున్సిపల్ కమిషనర్ విక్రమసింహారెడ్డి, మెప్మా టౌన్ కోఆర్డినేషన్ ఇన్ఛార్జ్ రాజేంద్ర ప్రసాద్, మెప్మా సిబ్బంది, ఆర్పీలు, డ్వాక్రా మహిళలు మరియు మున్సిపల్ సిబ్బంది, కౌన్సిలర్లు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రం వస్తే ఈ ప్రాంతం సమస్యలు పరిష్కారం అవుతాయని చెప్పేసి ఒక కలలు కానీ తెలంగాణకి ఎక్కడెక్కడ నష్టమైందో అన్నీ వివరంగా కేంద్రంలో ఉన్న సోనియా గాంధీకి వివరించి ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం వల్లనే ఈరోజు తెలంగాణ రావడం జరిగింది. మరి తెలంగాణ వచ్చిన తర్వాత మరి పాపం జయశంకర్ సార్ తెలంగాణ రాకముందే ఆయన చూడకుండానే చనిపోవడం జరిగింది. మరి ఈరోజు తెలంగాణ వస్తే ఇక్కడున్న వనరులన్నీ ప్రాంతానికి చెందాయని చెప్పేసి ఏదైతే కలలు కన్నారో అవన్నీ నీరుగార్చి మరి గత ప్రభుత్వం ఈ రాష్ట్రానికి సీమాంధ్ర ప్రభుత్వం ఎంత దోపిడీ చేసిందో అంతకంటే రెట్టింపులుగా మరి టీఆర్ఎస్ ప్రభుత్వం దుర్మార్గమైన పరిపాలన సాగించి ఒక డెమోక్రసీ లేకుండా అన్డెమోక్రటిక్గా అప్రాసమయంగా తెలంగాణ పౌరులపైన ఒక నియంతృత్వంగా పనిచేసింది. ఈరోజు ఒక గొప్ప మహానుభావుడు జయశంకర్ సార్ లేకపోవడం అనేది తెలంగాణకు తీరని లోటు. ఆ గొప్ప మహానుభావుడు జయశంకర్ సార్ కన్న కలలే ఈరోజు తెలంగాణకు ఒక పునాది అని కూడా చెప్పొచ్చు. వారు ఆ రోజు తెలంగాణలో జరుగుతున్న అన్యాయాన్ని, సమైక్య ఆంధ్ర ఏ విధంగా తెలంగాణని నష్టం చేస్తుందో, మన నిధులు కానీ, మన నియామకాలు కానీ, మన నీళ్లు కానీ ఏ విధంగా దోపిడీ చేసిందో కళ్ళకు కట్టినట్లు తను నిరూపిస్తే ఆ డాక్యుమెంటరీ ద్వారానే సోనియా గాంధీ గారు కళ్ళు తెరిచి 2009 నాడే తెలంగాణ అనౌన్స్ చేయడం జరిగింది. ఆ తర్వాత కూడా కొన్ని మళ్ళీ సమైక్యవాదుల కొన్ని కుట్రలతోని 4 రోజులు ఆపగలిగింది. కానీ జయశంకర్ సార్ గారు కళ్ళు కన్నటువంటి తెలంగాణ మాత్రం ఆపలేకపోయినరు. ఈరోజు జయశంకర్ సార్ ఏదైతే తెలంగాణ సాధించుకున్నాడో ఆ సాధించినటువంటి తెలంగాణలో 10 సంవత్సరాలు తెలంగాణ పేరు చెప్పుకొని వచ్చినటువంటి గత 10 సంవత్సరాలు పాలించినటువంటి పార్టీ ఏ విధంగా విధ్వంసం చేసిందో మనకందరూ కూడా తెలుసు. ఆ విధ్వంసాన్ని మళ్ళా తెలంగాణ ప్రజలు తరిమి కొట్టి మన ప్రజాపాలన, మన ప్రజాప్రభుత్వాన్ని, కాంగ్రెస్ పార్టీని మళ్ళీ తెచ్చుకున్నాం. ఈరోజు మళ్ళీ సంక్షేమ పథకాలు కానివ్వండి, మన నీళ్లు మనం తెచ్చుకోవాలన్నా కానివ్వండి, ఈరోజు అదే విధంగా మనం జరుగుతూ ఉన్నది. ఖచ్చితంగా ఈ ప్రజాపాలనలో, కాంగ్రెస్ పాలనలో గౌరవ ముఖ్యమంత్రి గారి సహకారంతో తాండూరు నియోజకవర్గం కానివ్వండి, యావత్ తెలంగాణ జయశంకర్ గారు సార్ గారు కన్న కళలన్నీ కూడా స్వార్థకం చేసుకున్నామని చెప్పి కూడా తెలియజేసుకుంటూ మంచిగానే లేదు. దీంట్లో పెట్టినట్లు మళ్ళీ కలిపినట్లు అయిలా అంటే మొత్తం నిప్పుకలు దీంట్లో బొగ్గులు వేస్తారా?
దాంతోనే ఇవన్నీ కాలుస్తారు కదా, గరం తీసుకోమంటే దాంతోనే. రోజు ఎంత అమ్ముతావు అమ్మా? ఉదయం ఎన్ని గంటలకు స్టార్ట్ చేస్తావు? సాయంత్రం ఎన్ని గంటలకు పనిచేస్తావు? సాయంత్రం ఎక్కువ అవుతుంది కదా? సాయంత్రం ఎక్కువ అవుతుంది. సాయంత్రం ఎక్కువ భీమన భీమన కూడా చెప్తాడు సాయంత్రం బాగుంటుందట. సాయంత్రం పూట ఏమో వాళ్ళు ఎక్కువ వస్తారు కదా. వెరీ గుడ్. ఇన్స్టాల్మెంట్ మంచిగా కడుతున్నావా? నీ బ్యాంక్ లో తీసుకున్నాక మంచిగా అనిపిస్తుందా, బయట అప్పు తీసుకుని బిజినెస్ చేస్తే మంచిగా అనిపిస్తుంది? నీ కుటుంబం సరిపోకుండా మిగులుతుందా ఏమన్నా? మిగులుతాయా? ఇప్పుడు తను ఏం కావాలి నీకు? ఈ బండి ఎంతమంది మెయింటైన్ చేస్తారు దీన్ని? మూడు ఉన్నాయా? ప్రతి కొడుకు ఒక బండి? ముగ్గురు. ఇదే ముగ్గురులో ఏ కొడుకు ఎక్కువ అమ్ముతాడు? ఏం పేరు? నీ పేరు? ఓకే. జాతరలో ఇదేం కర్రీ? ఉండికూర సార్. ఇది సాయంత్రం అమ్మ చెప్తుంది సరే ఇష్టం చెప్తుంది మార్నింగ్. చపాతి ఎక్కడ అమ్ముతారమ్మా? ఇంట్లోనా? చేప అమ్మ మిషన్ తో కట్టెల పొయ్య స్టవ్? కట్టెల పొయ్యికి స్టవ్కి ఏమన్నా రొట్టె తేడా ఉంటుందమ్మా టేస్ట్? తేడా ఉంటుందా? మా పసారు వాడు సార్. ఇది ఏంటి సప్లై ఏమిటి తయారు చేస్తావు? మైదాపిండి. మరి ఎట్లా కాదు మంచిది కాదు కదమ్మా మైదాపిండి మంచిది. మొత్తం నచ్చేది అదే బాగుంది కానీ మైదాపిండి మంచిది కాదు కదా. నిజంగానే మనకు తినాలనిపిస్తుంది. తీసుకో మనం ఎక్కడ అవుతాం, మనం గలినే కదా. సార్ బాగానే అవుతుంది. ఇంట్లో ఎలా ఇది మిషన్ ఉంటుంది సార్. ఇది మిషన్ తో తయారు చేస్తారు, మనుషులతో కాకుండా మిషన్ తో మొత్తం సప్లై చేస్తారు బయట. నిరంజన్ ఎంత అమ్ముతావు రోజు? 15,000? 10,000 ఇంట్రెస్ట్ ఎంత ఇస్తారు? ఏది పాన్పూరా? 1,500 అంటారు, 15,000 అమ్మటట్టున్నారు రోజు. మూవీలు అయితే బాగా అవుతుంది సార్. అలా స్ట్రీట్ వెండర్స్ సర్వే చేసినాం సార్. వీళ్ళని 5 మెంబర్స్ గ్రూప్గా ఫామ్ చేసినాం సార్. వీళ్ళకి ఫస్ట్ 10,000 తర్వాత 20-50 ఇచ్చినాం. ఇప్పుడు మళ్ళీ వీళ్ళని గ్రూపులుగా తయారు చేసి సేమ్ ఉమెన్ ఎస్హెచ్జి వాళ్ళలాగానే ఫస్ట్ డోస్ 1 lakh, సెకండ్ డోస్ 3 lakhs అట్లా లోన్స్ జనరల్ థియేటర్లు అన్ని థియేటర్లు అంతా మొత్తంలో ఒకటే ఉన్నా ఇంకెవరు ఉండదా? అన్ని థియేటర్లకు సప్లై ఒకడేనా? మనుషులు పెట్టి అమ్ముతామేమో అర్థమైంది. మళ్ళీ వస్తాడు. ఎలా తీస్తాయి మిల్క్ కిట్స్? మొత్తం రైతులతో మన గంజలో షాప్ ఉంది డబ్బా. రైతులు కొన్ని ఉన్నాయని మన దగ్గర అమ్మేసాం. మనం తీసుకొని ఇదే ఇట్లా అమ్ముతామండి మళ్ళీ. కాటన్ మొత్తం
20-50 సరిపోతుంది మాకు రోజు 10-20 కౌంటర్ ఉంటుంది. సరిపోతలేదు. నోట్ చేసుకోండి చూద్దాం. ఎక్కువ ఇవ్వచ్చు కదా అప్పుడు. ఏమ్మా బజ్జీలా ఏమంటారు వీటిని? పునుగులు మనం అంటాం. అది ఆంధ్రలో అంటారు. మనం కూడా అదే అంటాం సార్ తెలంగాణలో. పునుగులే దీన్ని ఏమంటారు అమ్మా? అది మైదాపిండితో చేస్తారు. ఇది మైదాపిండితో వీటిని బజ్జీలా పునుగులే సార్. ఇది పునుగులే. మనం ఎందుకంటాం పునుగులు? ఆంధ్రలో అంటారు కదా. నీ ఇష్టం తప్పదు కానీ వినమంటే తింటా కానీ వాళ్ళకే మొత్తం 2 రోజుల ఫుడ్ తినబెట్టిందండి ఈరోజు. అయిపోయినా తెలంగాణ పోలేదు సార్, ఆంధ్రాలో బచ్చాలంటారు. పోలేలకు డిమాండ్ మంచిగా ఉంది. పోలేదు రొట్టెలు బాగుంటుంది సార్ తాండూరులో. చాలా స్టాక్స్ అయిపోయినాయి. ఏమున్నాయమ్మా? చపాతీ అమ్మా ఎందుకు జొన్న రొట్టె పెట్టాలి? ఉన్నాయి సార్ జొన్న రొట్టెలు. ఎక్కువ చపాతీ పోతుందా జొన్న రొట్టెలు పోతాయి? జొన్న రొట్టెలు ఎక్కువ మరి అమ్మా హోటల్ ఉంది నాది. హోటల్ ఎక్కువ ఇది అవుతుందా? సరే సరే సరే. మైక్ ఉండే కదా ఫెసిలిటీ మాట్లాడుతుంటే ఇంతసేపు. ఇది కూడా అవుతుందమ్మా. ఎంత ప్లేట్ ఇది? 20 సార్. హోటల్లో పోతుంది ఇది కూడా. సరే ఏంటమ్మా ఇది? పౌడరా? ఏం పౌడర్ అమ్మా ఇది? కరివేపాకు. ఇది పుట్నాల పొడి. 5 ప్యాకెట్లు 5 ప్యాకెట్లు అంటే అమ్మా. చిల్లర కడి సరే సరే కవర్లు ఉన్నాయి. కవర్ లేదమ్మా. అరటిపల్లి కూడా మనయేనా? వెరీ గుడ్. ఇది కూడా ఊరాని కూడా అవుతుందా? రోజు అమ్ముతారమ్మా? ఎంత హోటల్లో? ఎన్ని రొట్టెలు అమ్ముతావమ్మా రోజు? 50-60. ఇంట్లో బియ్యం పచ్చదమ్మా.
ముఖ్య ఉద్దేశము స్ట్రీట్ వెండర్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మనకు 100 రోజుల ప్రణాళికలో భాగంగా మన పట్టణంలో వివిధ వీధి విక్రయదారులు స్ట్రీట్ వెండర్స్ వాళ్ళకు కూడా మన ప్రభుత్వం తరఫున రాష్ట్ర ప్రభుత్వం తరఫున వాళ్ళకు కూడా ఆర్థికంగా మరియు సామాజికంగా వసతులు కల్పించాలన్న ఉద్దేశంతో ఈ స్ట్రీట్ వెండర్ ప్రోగ్రామ్ తీసుకురావడం జరిగింది. దాదాపు మన పట్టణంలో మనము 3500 మంది స్ట్రీట్ వెండర్స్ను ఐడెంటిఫై చేయడం జరిగింది. దాంట్లో మనము 3200 మందికి 10,000, 20,000 మరి అదేవిధంగా 50,000 లోన్స్ ఇవ్వడం జరిగింది. రికవర్లో కూడా 100% బాగుంది సార్. దాంట్లో భాగంగా వచ్చేసి మనము ఈ స్ట్రీట్ వెండర్స్ డెవలప్మెంట్ ప్రోగ్రాంలో మరి బ్యాంకర్స్ తరఫున ఇతర లైన్ డిపార్ట్మెంట్ తరఫున వాళ్ళకి ఏమైనా లైఫ్ సెక్యూరిటీకి సంబంధించినటువంటి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా మనము మన ప్రభుత్వం ద్వారా ఇది చేయడం జరుగుతుంది సార్. మరి ఈరోజు మనము 100 రోజుల ప్రణాళికలో భాగంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాం సార్. వచ్చే నెల 16వ తారీఖు నాడు కూడా అదేవిధంగా ఎస్ఎస్జీల ఉత్పత్తి మేళ కార్యక్రమంలో భాగంగా మనం కూడా దాదాపు మన పట్టణంలో సార్ 1100 మహిళా సంఘాలు ఉన్నాయి. అందులో 11,000 మంది మహిళా సభ్యులు ఉన్నారు. వారందరితో కలిపి మనము మన పట్టణంలో దాదాపు ఒక 4,000 మంది మన చిరు వ్యాపారస్తులుగా చిన్న బిజినెస్ చేసుకుంటున్నారు. వాళ్ళకు కూడా మన ఉత్పత్తి మేళ ఒక కార్యక్రమం కూడా పెద్ద మొత్తంలో మన పట్టణంలో పెట్టడం జరుగుతుంది సార్. నెట్లో ఈ గ్రూప్స్ని స్ట్రెంథెన్ చేయాలా, మహిళల్ని స్ట్రెంథెన్ చేయాలా, మహిళల్ని స్ట్రెంథెన్ చేసినప్పుడే మహిళల్ని లక్షాధికారి కానీ కోటీశ్వరుని చేసినప్పుడే ఆ కుటుంబము బాగుపడుతుందనే ఒక ఉద్దేశంతోనే ఆ రోజు అభయస్థం కానివ్వండి, పావుల వడ్డీ కానివ్వండి, జీరో వడ్డీ కానివ్వండి కాంగ్రెస్ గవర్నమెంట్లో రాజశేఖర రెడ్డి గారు ప్రవేశపెట్టడం జరిగింది. మనం చూస్తూ ఉన్నాం. ఇష్టపడేది తెలంగాణ తెచ్చుకున్నామో ఆ తెలంగాణలో గత 10 సంవత్సరాలు మహిళా సాధికారత కానీ, జీరో వడ్డీ కానీ, పావుల వడ్డీ అనేది లేకుండే మళ్ళీ మనం కష్టపడి మన ప్రజాపాలన ప్రజాప్రభుత్వాన్ని ఏదైతే తెచ్చుకున్నామో కాంగ్రెస్ గవర్నమెంట్ని మళ్ళీ ఒకటే గౌరవ ముఖ్యమంత్రి గారి కాన్సెప్ట్ మనమందరం కూడా మహిళల్ని లక్షాధికారి చేయాలా, మహిళల్ని కోటీశ్వరం చేయాలన్న ఒక సంకల్పంతోనే ఈ రోజు వరకు మనం ఈ 1 సంవత్సరంన్నర కాలంలో 20,000 కోట్ల ఈరోజు రుణాలు ఇవ్వడం జరిగింది. దాంట్లో భాగంగానే మన తాండ్రులో మా సోదరులకు అందరూ కూడా 31 కోట్లు 31 కోట్లు కొంతమందికి కానివ్వండి 10,000 లోపు రుణాలు, దాదాపు 28,000 కోట్లు 20,000 రూపాయల రుణాలు, దాదాపు 2 కోట్లు 50,000 రుణాలు ఇప్పటికి ఇచ్చకమైంది. దాదాపు 3,500 మందికి అన్ని గ్రూపులకు ఇవ్వడం జరిగింది. ఇంకా కూడా మహిళలు ఎవ్వరు ముందుకు వచ్చినా వారికి ఖచ్చితంగా ఈ స్ట్రీట్ వెండర్స్ లోన్ అనేది మీకు ఎలాంటి షూరిటీ లేకుండా ఇప్పించే బాధ్యత బ్యాంకర్స్తో మేము ఖచ్చితంగా తీసుకొని ఇస్తామని చెప్పి కూడా మా అధికారులతో నెట్ వాళ్ళతో కూడా అందరితో మా పీడీ గారు కూడా ఇక్కడనే ఉన్నాడు. వారితో ఖచ్చితంగా ప్రతి గ్రూప్ను స్ట్రెంథెన్ చేయాలా, ప్రతి మహిళల్ని స్ట్రెంథెన్ చేయాలనే ఒక ఉద్దేశంతోనే ఇలాంటి ప్రోగ్రామ్స్ పెట్టి ఇది ఒక చక్కటి ప్రోగ్రాం. ఎందుకంటే మీ నైపుణ్యాన్ని బయటికి ఇవ్వాలా, మీరు ఒకరు బిజినెస్ ఏ విధంగా ఉంటుందో ఈ స్టాల్స్ ద్వారానే ఒకరిదొకరు తీసుకొని ఒక కాంపిటీషన్ రావాలా. మీ లోపల మీరు కాంపిటీషన్ ఉన్నప్పుడే ఇంకా బిజినెస్ బాగుంటుందని చెప్పి ఇది పెట్టడం జరుగుతూ ఉన్నది. వచ్చే నెల 16వ తారీఖు నాడు ఇంకా కూడా ఒక 4-5 వేల మందితో ఖచ్చితంగా మన తాండూరు పట్టణంలో ఏదైతే 11,000 మంది గ్రూపులు అయితే ఉన్నాయో వాళ్ళందరినీ కూడా ఒక్క దగ్గరికి తీసుకొచ్చి ఇంకా కూడా ఇలాంటి బిజినెస్లో అందరికీ అవగాహన కల్పించి ప్రతి ఒక్కరిని పార్టిసిపేట్ అయ్యే విధంగా ఖచ్చితంగా ప్రయత్నం చేద్దాం. ఇంకొకటి కూడా నాకు ఇక్కడికి వచ్చిన తర్వాత ఒక అవగాహన వచ్చింది. ఖచ్చితంగా మేము కానీ అధికారులు కానివ్వండి, మా మాజీ కౌన్సిలర్లు అందరూ కూడా ఒక దగ్గర కూర్చొని మీ అందరినీ ఒక షాపింగ్ మాలే కానివ్వండి, ఎక్కడైతే తాండూరులో అనువైనటువంటి ప్లేస్ ఉన్నదో మీతో కూడా డిస్కషన్ చేసి ఇప్పుడు 1-2 మనకు ఉన్నాయి, దాంట్లో చేస్తే మీ వ్యాపారాలు ఏ విధంగా నడుస్తాయో మీ అందరినీ కూడా దాంట్లో మీతో కూడా కొంతమందిని ఆ మీటింగ్లో ఇన్వాల్వ్ చేసి ఖచ్చితంగా ఒక షాపింగ్ కట్టిస్తే ఎట్లుంటుందో మంచిగా ఉంటుందంటే మీకు అక్కడ ఒక షాపింగ్ మాల్ కూడా కట్టించి తక్కువ రెంట్కే మీ ఇంకా వ్యాపారము పెంపొందించే విధంగా మీ వ్యాపారం సక్సెస్ఫుల్గా జరిగే విధంగా ఖచ్చితంగా చేస్తానని చెప్పి కూడా తెలియజేసుకుంటూ ఒక చక్కటి ప్రోగ్రాం నిర్వర్తించినటువంటి నెట్మ వాళ్ళకి కానివ్వండి, మా మున్సిపల్ అధికారులకు కానివ్వండి, పేరున మనకు అందరూ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇలాంటి కార్యక్రమాలు కంటిన్యూషన్గా మా మహిళా సోదరులని ఇంకా చైతన్యం వచ్చే విధంగా జరుపుతాం. గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ప్రతి మండలం ఒక 5 నుంచి 10 కోట్ల వరకు స్ట్రెంథెన్ చేయాలి, ఒక పెద్ద ఇండస్ట్రీ ఇవ్వాలా, దానికి మేము గవర్నమెంట్ ల్యాండ్ కూడా వాళ్ళకు ఉచితంగా ఇవ్వాలా, తక్కువ వడ్డీకే పావుల వడ్డీకి కానివ్వండి 10 పైసల వడ్డీకే ఇవ్వాలని చెప్పి ఒక సంకల్పంతో మేమంతా ముందుకెళ్తా ఉన్నాం. దాంట్లో చైతన్యం ఉన్నటువంటి మహిళా సోదరుమణులు
ముందుకొస్తే ఖచ్చితంగా ఇస్తాం. ఎందుకంటే నేను ఎగ్జాంపుల్ ఈరోజు ఏ బాధ్యత అప్పచెప్పినా మహిళలు చాలా చక్కగా చేస్తూ ఉన్నారు. ఈరోజు నేను కాసింపూర్లో కోట్ల కొనుగోలు కేంద్రం ఇచ్చినాం, చాలా సక్సెస్ఫుల్గా వాళ్ళు చేసి ఈరోజు తెలంగాణకే ఒక తలమానికంగా అసెంబ్లీలో కూడా మనం చెప్పడం జరిగింది. మనం ఇక్కడ మా ఒక బాధ్యత వాళ్ళకి అప్పచెప్తే ఒక సక్సెస్ఫుల్గా ఎవరికి ఇబ్బంది లేకుండా ప్రతి రైతాంగం సక్సెస్ ఉండే విధంగా, ప్రతి రైతాంగానికి ఏదైనా ఇబ్బంది వస్తే నాకు ఇబ్బంది వచ్చిందనే విధంగా వాళ్ళు సక్సెస్ఫుల్గా పనిచేస్తూ ఉన్నారు. వారిని ఆదర్శంగా తీసుకొని ప్రతి సోదరుమని కూడా వ్యాపారంలో కానీ ప్రతి బిజినెస్లో ముందుకు రావాలని చెప్పి కూడా తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన వారందరూ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటూ ముగించుకుంటున్నాను. థ్యాంక్ యూ.